ప్లెయిన్ చపాతీస్ తింటున్నారు కదా, ఫస్ట్ అది ఆపేసి ఇలా హెల్దీ పరాటాస్ ట్రై చేయండి. చేసుకోవడం వెరీ సింపుల్, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి. దీనికి ఏ మాత్రం కర్రీ అవసరం లేదు. ఇలా హెల్దీ పరాటాస్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. దీనికోసం గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్ వేయండి, అలాగే పాలకూర కొద్దిగా హాట్ వాటర్లో వేసి ఇలా బ్లెండ్ చేసి ప్యూరీ చేసుకొని గోధుమ పిండిలో వేసి బాగా కలుపుకోండి. పరాటాస్ పిండి ఎప్పుడైనా ఇలా సాఫ్ట్గా ఉండాలి. దీనికి మూత పెట్టి ఒక 15 మినిట్స్ చక్కగా నాననివ్వండి. ఇప్పుడు మన స్టఫింగ్ని రెడీ చేసుకుందాం. ఇక్కడ నేను హోమ్ మేడ్ పన్నీర్ తీసుకున్నాను. ఇందులో కారం, కొద్దిగా సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, లిటిల్ వాటర్ వేసి పన్నీర్కి చక్కగా కోట్ చేసేయండి. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా జస్ట్ కోట్ చేసిన మసాలా ఫ్రై అవ్వడానికి మాత్రమే చూడండి, ఓవర్ కుక్ అస్సలు చేయొద్దు. ఈ స్టెప్ మనకు మంచి టేస్ట్ని ఇస్తుంది. ఇప్పుడు రాత్రంతా నానబెట్టిన పచ్చి బఠానీ ఉడకబెట్టుకొని అందులో పన్నీర్ కూడా వేసి బ్లెండ్ చేసుకున్నాను. టేస్ట్ కోసం ఆనియన్, అలాగే తరిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇందులో కావాలంటే మీరు ఎక్స్ట్రాగా కారం కానీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు. నేను వేసుకుంది సరిపోయింది. ఇప్పుడు చూడండి, స్టఫ్ ఎక్కువగా ఉండాలి. నేను బాల్లా రెడీ చేసుకున్నాను. నాకు గోధుమ పిండి కూడా చక్కగా నానిపోయింది. నేను పిండి చల్లుకుంటూ చక్కగా స్టఫ్ పట్టేలాగా రోల్ చేసుకుంటున్నాను. దీనిలో స్టఫ్ పెట్టుకున్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ మాత్రం స్టఫ్ బయటికి రాకుండా చక్కగా క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం ఇందులో యూజ్ చేసిన పచ్చి బఠానీలో ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది. పాలకూరలో ఐరన్, వైటమిన్స్, ఫైబర్ ఉంటాయి. పన్నీర్ మంచి ప్రోటీన్, కాల్షియం, వైటమిన్ B12 ఉంటాయి. ప్రోటీన్, ఐరన్, కాల్షియం, ఫైబర్, వైటమిన్స్ ఎన్ని రిచ్గా ఉండే పరాటా ఇది. ఇక్కడ నేను ఎక్స్ట్రా కాల్షియం కోసం చూడండి నల్ల నువ్వులను వేసుకొని చక్కగా స్టఫ్ బయటికి రాకుండా రోల్ చేసుకుంటున్నాను. ఇందులో పచ్చి బఠానీ మంచి ప్రోటీన్, మనకు పిల్లలకి చాలా అవసరం, అస్సలు మర్చిపోవద్దు. నేనైతే జెంటిల్గా రోల్ చేసుకున్నాను, నా పరాటాని రెడీ చేసుకున్నాను. ఇప్పుడు వేడెక్కిన ప్యాన్ మీద రెండు వైపులా ఆయిల్ స్ప్రే చేసుకుంటూ రెండు వైపులా కాలనివ్వండి. కలర్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఫైబర్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. మనం పన్నీర్ క్వాంటిటీ ఎంత వేసుకుంటే దాని టేస్ట్ అంత బాగుంటుంది. సాఫ్ట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి.